ఐపీఎల్ 2026లో ఈరోజు ఒక వన్ ఆఫ్ ద టఫెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఛాన్స్ అనేది లేదు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. అనే టీం ఏదైనా ఉంది అంటే అది ముంబై ఇండియన్స్ టీం. అండ్ ఛాన్స్ అనేది ఉంది అని వెళ్ళడానికి అని అంటే లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళిద్దరికి మధ్య పోటీ. మెయిన్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళు అసలు మాకు ఇప్పుడు ఏ ఛాన్స్ లేదు అని అనుకుంటారు. బట్ వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఏంటి అని అంటే వాళ్ళు ఎప్పుడు పార్టీ స్పాయిలర్స్గా మారచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ పార్టీని క్యాన్సిల్ చేసుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళు అనుకుంటున్న పార్టీని స్పాయిల్ చేయడానికి ముంబై ఇండియన్స్ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ. వాళ్ళకి మిగిలిన ప్రతి ఒక్క గేమ్లో కూడా ప్రతి ఒక్క ఆపోనెంట్ని వాళ్ళు ఓడగొట్టగలిగితే వాళ్ళ టీంకి కాస్త 10th ప్లేస్ పొజిషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు కూడా వేరే వాళ్ళ పార్టీని స్పాయిల్ చేసిన వాళ్ళుగా అయిపోతారు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ అనేది చూసుకుంటే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ ఈ పిక్చర్ చూసుకున్నట్లయితే మెయిన్లీ చేసింగ్ కనుగొలుస్తుంది. బట్ ఈ సీజన్లో చూసుకున్నట్లయితే హాఫ్ ఇలాగా మారుతుంది. సో చూసుకున్నట్లయితే మెయిన్లీ టాస్ చేసిన ఏ కెప్టెన్ అయినా సరే ఫస్ట్ చేసింగ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా లాస్ట్ 2 మ్యాచెస్లో డిఫీట్స్ తర్వాత ఈ మ్యాచ్లో చేసింగ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ ఇస్తారు కాబట్టి సో చూడాలి, టాస్ కూడా ఇక్కడ చాలా కీలకం. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు కంబ్యాక్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్లేయర్స్కి క్వాలిఫై అవ్వాలంటే మాత్రం తప్పకుండా కంబ్యాక్ చేసి తీరాలి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ మొమెంటం అయితే కోల్పోయారు అనే లాసింగ్ స్ట్రీక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కంబ్యాక్ చేయాలంటే వాళ్ళ టాప్ ఆర్డర్ క్లిక్ అవ్వాలి. అలాంగ్ విత్ దట్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా చాలా పర్ఫార్మెన్స్ చేయాలి. ముంబై వాళ్ళు చూసుకున్నట్లయితే మెయిన్లీ వాళ్ళకి నథింగ్ టు లూజ్, బట్ వాళ్ళ రెప్యుటేషన్ కోసమైనా ఆడాలి కాబట్టి వాళ్ళు చేస్తే మేజర్ చేంజెస్ కూడా చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇప్పుడు చేంజెస్ చేస్తేనే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుస్తుంది కాబట్టి సో చూడాలి. అండ్ మెయిన్లీ ఈ మ్యాచ్లో బ్యాటిల్ చూసేదానికి వస్తే మెయిన్లీ మిచెల్ మార్ష్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఎందుకంటే మిచెల్ మార్ష్ పైన జస్ప్రీత్ బుమ్రాకి ఒక ఎక్సలెంట్ రికార్డు ఉంది. సో చూడాలి మిచెల్ మార్ష్ ఎలా కౌంటర్ ట్రై చేస్తాడు. అండ్ అలాగే విత్ దట్ అనదర్ చూసుకున్నట్లయితే మన రిషబ్ పంత్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక మంచి రికార్డు. ఎందుకంటే వీళ్ళిద్దరు తలపడ్డ సందర్భాలు తక్కువనే ఉన్నాయి కాబట్టి రిషబ్ పంత్కి కాస్త అటు ఇటుగా ఒక మంచి హ్యాండ్ కనిపిస్తుంది జస్ప్రీత్ బుమ్రా పైన. సో చూడాలి ఎలా క్వాలిఫై చేస్తారు వీళ్ళిద్దరిని అని. ఆ నెలది ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్లీ ఈ మ్యాచ్ రోహిత్ శర్మ ఆడాడు కాబట్టి మళ్ళీ ఓపెనర్ విల్ జాక్స్కి మరియు ప్రిన్స్ యాదవ్కి ఒక మంచి కాంటెస్ట్ ఉంటుంది. మెయిన్లీ ప్రిన్స్ యాదవ్ చూసుకున్నట్లయితే ఒక మంచి బౌలర్గా మారిపోయాడు లక్నో సూపర్ జైంట్స్కి. సో చూడాలి తను ఎలా ఫేస్ చేస్తాడో. అండ్ అనదర్ ఇంపార్టెంట్ చూసుకుంటే ర్యాన్ రికల్టన్ ప్రతి ఒక్క మ్యాచ్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు ర్యాన్ రికల్టన్కి. ఎలాంగ్ విత్ దట్ ఈ మ్యాచ్లో ఆడబోయేటువంటి ప్రిన్స్ యాదవ్ మధ్య కూడా ఒక మంచి కాంటెస్ట్ ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో చూసుకున్నట్లయితే దిగ్వేష్ రాతి వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ చూడాలి ఎలా ఉంటుందో. దిగ్వేష్ రాతికి చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సూర్యకుమార్ యాదవ్ పైన చాలా మంచి రికార్డు ఉంది. సో చూడాలి ఈ మ్యాచ్లో ఎలా సాధిస్తాడో. అండ్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే నిఖిలాస్ పురాన్ వర్సెస్ రఘు శర్మని ఈ మ్యాచ్లో ఆడడానికి అవకాశం ఉంది కాబట్టి సో చూడాలి రఘు శర్మ నిఖిలాస్ పురాన్ని ఎలా అవుట్ చేస్తారు. మెయిన్లీ లెగ్ స్పిన్నర్ కాబట్టి ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి తప్పకుండా తీసుకురారు, బట్ తీసుకొస్తే మాత్రం ఎలా కౌంటర్ ట్రై చేస్తారో చూడాలి. అండ్ అనదర్ మెయిన్లీ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే లాస్ట్లో హార్దిక్ పాండ్యా వర్సెస్ వీళ్ళ దీనిలో ఉన్నటువంటి ప్రిన్స్ యాదవ్ కానీ అలాగే ఇంకో ప్లేయర్ అయినటువంటి మొహమ్మద్ షమీ కానీ చూసుకోవాలి.